Preview. వెల్కమ్ టు పీపుల్ ఆఫ్ తిరుపతి ఇన్ కాన్వర్సేషన్ విత్ సారిక. సో మరి ఈ రోజు మన గెస్ట్ అయితే అవినాష్ గారు, ఆ కమ్యూనిటీ డ్రివెన్ ప్లాట్ఫామ్ పీపుల్ ఆఫ్ తిరుపతి ఫౌండర్ అవినాష్. సో మరి అవినాష్ గారి మాటల్లోనే మిగతా విషయాలు అండ్ ఆ పేజ్ ని ఎలా స్టార్ట్ చేశారు, ఇన్ని ఇయర్స్ ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో మాట్లాడదాం. హలో అండి. హాయ్ అవినాష్. సో ఎలా ఉన్నారు? సో పీపుల్ ఆఫ్ తిరుపతి అసలు ఎలా స్టార్ట్ చేశారు పేజ్? యాక్చువల్లీ పీపుల్ ఆఫ్ తిరుపతి కన్నా అసలు ఎలా స్టార్ట్ అయింది బిఫోర్ చెప్పాలి. సో నా బిఫోర్ స్టోరీ అందరికి చెప్పాలి, లైక్ ఎలా అసలు పీపుల్ ఆఫ్ తిరుపతి ఎలా స్టార్ట్ చేయాలనుకున్నాను సో అనేది. సో ఇనీషియల్ గా ఐ వాస్ వర్కింగ్ యాజ్ అ కంటెంట్ రైటర్ ఒక పేజ్ కి విచ్ ఇస్ నేమ్ హలో తిరుపతి. సో ఇంజనీరింగ్ తర్వాత సో ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ ఎ కంటెంట్ రైటర్. సో టైం ఉండింది కాబట్టి సో అలా స్టార్ట్ చేసి సో ఒక 6 months అక్కడ వర్క్ చేసి ఆ తర్వాత మళ్ళీ సో ఎక్కువ ఇన్స్పైర్ చేసింది ఏంటంటే హ్యూమన్స్ ఆఫ్ బాంబే అన్నమాట. సో సేమ్ మన పేజ్ లాగానే సో వాళ్ళు చాలా స్టోరీస్ రాస్తారు. మనం ఏంటంటే లైక్ టాలెంటెడ్ పీపుల్ స్టోరీస్ రాస్తాం, వాళ్ళు దే కెన్ గో డైరెక్ట్ గా బయట వెళ్ళి సో దే రైట్ దేర్ స్టోరీస్ లైక్ ఆటో వాళ్ళస్, క్యాబ్ డ్రైవర్స్, డిఫరెంట్ రాస్తారు. మనం ఏం చేస్తాం, మనం కూడా ఇనిషియల్ గా అలానే చేసాము. బట్ డ్యూ టు కోవిడ్ వల్ల లాక్ అయిపోవడం వల్ల సో మనం ఈ ఫార్మాట్ లోకి వచ్చాం. బట్ అప్పుడప్పుడు వి రైట్ అన్నమాట, సో వీ కెన్ గో అవుట్ అండ్ పేజెస్ లో కూడా చూస్తున్నాం మేము. సో అలా ఓకే. సో ఎన్ని ఇయర్స్ అయింది మీరు పీపుల్ ఆఫ్ తిరుపతి స్టార్ట్ చేసి? 5.5 years అయిపోయింది. 5.5 years. సో ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది మీకు? చాలా నాకు యాక్చువల్లీ సో నాకు పీపుల్ ఆఫ్ తిరుపతి చాలా ఇచ్చింది, లైక్ కనెక్షన్స్ కానీ చాలా. యూజువల్లీ డైలీ మోటివేట్ అవుతుంటాం ఆ స్టోరీస్ చూడడం వల్ల చాలా. సో ఐ మీన్ సోషల్ మీడియా అనగానే చాలా కాంపిటీషన్ కూడా ఉంటుంది. సో ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ లో మీకు ఎలాంటివైనా ఎదురయ్యాయా? లైక్ యు ఫేస్డ్ సంథింగ్? కాంపిటీషన్ అంటే మనం చేస్తున్న టైప్ ఆఫ్ కాంటెంట్ చాలా పేజెస్ ఉన్నాయి తిరుపతిలో. సో ప్రతి పేజ్ ఇఫ్ దే నో ద కంటెంట్ ఆఫ్ సో పీపుల్ ఆఫ్ తిరుపతి కాంటెంట్ తెలుసుకున్న తర్వాత దే రెస్పెక్ట్ అన్నమాట. మేం చేస్తున్న కంటెంట్ కన్నా చాలా యూనిక్ గా చేస్తున్నారు అని చాలా ఎక్కడైనా మీట్స్ జరిగినప్పుడు ప్రతి చోట దే డిస్కస్ అబౌట్ పీపుల్ ఆఫ్ తిరుపతి పేజ్. సో నాట్ ఈవెన్ ప్రమోషన్స్ కానీ అట్లాంటివి ఏం చేయం మనం. సో అలా మంచి రికగ్నిషన్ ఉంది. సో ఇఫ్ సమ్వన్ నో అబౌట్ ద కంటెంట్ అంటే దే రెస్పెక్ట్. సో ఈ 5 years లో మీకు బిగ్గెస్ట్ సపోర్టర్ ఎవరు? సపోర్టర్ అంటే లైక్ చాలా మంది సపోర్ట్ చేస్తారు. ఎస్పెషల్లీ ఫస్ట్ ఏంటంటే ఫ్యామిలీ మెయిన్. సో వాళ్ళు లేకపోతే అండ్ ఈవెన్ మై ఫస్ట్ స్టోరీ ఇన్ పీపుల్ ఆఫ్ తిరుపతి కూడా మా ఫ్యామిలీ, మా అమ్మమ్మ తాతయ్యదే రాశారు. సో అలా. సో సోషల్ మీడియా సైడ్ నుంచి ఎవరైనా మీకు సపోర్టర్స్? ఇనిషియల్ గా అయితే యునైటెడ్ తిరుపతి, యునైటెడ్ ఒరిజినల్స్ వాళ్ళు, కిషోర్, చేతన్, సో వాళ్ళు స్టార్టింగ్ చాలా సపోర్ట్ చేశారండి. ఇంకా రిమైనింగ్ ఉన్న పేజెస్ కూడా బాగా. అండ్ ఎస్పెషల్లీ ఈ టైంలో ప్రెసెంట్ ఏంట్రా అంటే ఇట్స్ మై తిరుపతి. సో వీ డిస్కస్ అనమాట. ఇప్పుడు నేను ఏదైనా కొత్తగా చేయాలన్నా నేను ఫస్ట్ 1-on-1 సో ఐ డిస్కస్ విత్ దమ్. సో ఈ టైప్ ఆఫ్ కాంటెంట్ చేయాలనుకుంటున్నాను, ఫీడ్బ్యాక్ తీసుకోవడం. సో పీపుల్ ఆఫ్ తిరుపతి పేజ్ లో మాక్సిమం బయట పీపుల్ ఆఫ్ తిరుపతి లైక్ తిరుపతిలో ఉన్న ప్రజల్ని వాళ్ళగా అంటే లైమ్ లైట్ లో లేని వాళ్ళని లైక్ వాళ్ళు చేసే మంచి పనుల్ని కూడా బయటికి తీసుకొస్తున్నందుకు సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ దట్ ఈస్ వెరీ అప్రిషియబుల్. లైక్ అవతల వాళ్ళు చేసే పాజిటివిటీని చెప్పడం అనేది చాలా మంది ఆపేస్తుంటారు. బట్ ఆ పీపుల్ ఆఫ్ తిరుపతి అందరినీ రికాగ్నైజ్ చేయడం అండ్ పీపుల్ ఆఫ్ తిరుపతి వాళ్ళందరికీ కూడా చాలా మంచి పేరుని తీసుకొస్తుంది. సో ఆ సక్సెస్ ని లైక్ వాళ్ళ మాటల్ని మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ నా సక్సెస్ కన్నా సో నా బిహైండ్ ఉన్న టీం కానీ సో వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తా అంటారు. మేము వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తాం. మా టీంలో లైక్ శ్రావ్య ఉంది. సో వీళ్ళంతా దే ఆర్ ఐస్ అన్నమాట. ఇప్పుడు మీరున్నారు, మీరు రీసెంట్ గా వచ్చారు. సో ఓకే. సో మరి సోషల్ మీడియా ఓకే ఒక సైడ్ పెట్టేస్తే సో వాట్స్ అబౌట్ యువర్ కెరియర్? లైక్ ఓన్లీ సోషల్ మీడియా చేస్తారా ఆర్ సంథింగ్ ఎల్స్ జాబ్ యువర్ డూయింగ్?
ఇప్పుడైతే ముందు జాబ్ చేసేవాడిని, 5 years జాబ్ చేశాను. ఇప్పుడు ఓన్గా ఐ స్టార్టెడ్ మై ఓన్ కంపెనీ, ఓకే లివబుల్ స్పేసెస్ అని. సో సో ఓన్ కంపెనీ స్టార్ట్ చేశారు ఇన్ ద వెరీ యంగ్ ఏజ్. సో మరి మీకు ఎలా అనిపిస్తుంది, లైక్ యువర్ సక్సెస్ సంథింగ్? సక్సెస్ కనడం కన్నా లైక్ ఇప్పుడే నేను నేర్చుకుంటున్నాను అంతా. లెర్నింగ్. జాబ్ చేసేటప్పుడు నేర్చుకునేది వేరు, ఇప్పుడు నేర్చుకోవడం చాలా వేరు, చాలా డిఫరెన్స్ చాలా ఉంది. సో అలా లైక్ బిజినెస్ అనగానే ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో చాలా బిజినెసెస్ ఉంటాయి. సో అపోనెంట్స్ నుంచి లైక్ మీరు ఏం నేర్చుకున్నారు అండ్ వాళ్ళ ఇది ఎలా ఉంటుంది మీకు? ఇక్కడ అపోనెంట్స్ కన్నా సో సపోర్టర్స్ ఎక్కువ. బికాస్ నేను చేస్తున్నవి నేను డిజైనర్ని. సో ఇక్కడ ఈ ఏరియాలో డిజైనర్స్ చాలా తక్కువ. మేబీ యూ కెన్ కౌంట్ ఇట్ ఆన్ ఫింగర్స్. చాలా తక్కువ. అపోనెంట్స్ కన్నా హెల్ప్ చేస్తున్నారు చాలా. సో ఆ రెస్పెక్ట్ చాలా పెరిగింది. పాజిటివ్ రెస్పాన్స్ మాక్సిమం ఉంటారు. అండ్ వీ వర్క్ క్లోజ్లీ విత్ కంపెనీస్ అన్నమాట. సో మేము డైరెక్ట్ B2B చేస్తాం. సో అలా. సో ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు కంపెనీ స్టార్ట్ చేసి? 9 months అవుతుంది. 9 months. లాస్ట్ సెప్టెంబర్ లో స్టార్ట్ చేసాం. లైక్ కొత్తది అలా స్టార్ట్ చేయాలి అనగానే ఒక భయం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి. యాక్చువల్లీ నేను 9 months అని చెప్తున్నాను, బట్ స్టార్ట్ చేసింది దగ్గర 1 year బ్యాక్. 9 months కన్నా ముందే స్టార్ట్ చేశాను. సో వైల్ జాబ్ చేస్తున్నప్పుడే సో చేసేవాడిని. సో మార్నింగ్ 9 to 5 జాబ్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళి వర్క్ చేసి, సో అట్లా. సో ఇంకా ఇది రైట్ టైం. ఈ టైంలో స్టార్ట్ చేయకపోతే ఇంకెప్పుడు చేయలేం. లైక్ బిజినెస్ అనగానే ఫ్యామిలీకి కూడా ఒక భయం ఉంటుంది కదా, లైక్ ఏమైపోతుంది, పెట్టేస్తాడు, ఇన్వెస్ట్ చేసేసి ఏం జరుగుతుందో అని. సో మీ ఫ్యామిలీ మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? లిటరలీ మాక్సిమం అందరికి ఉండేదే. ఇనిషియల్ గా ఎవరు సపోర్ట్ చేయరు, తెలిసేంత దాని గురించి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అంతవరకు ఎవరికి తెలియదు. సో నేను దగ్గర 2 years వాళ్ళకి చెప్తూ వచ్చాను ప్రతి పాయింట్ లో. సో ఐ రైస్ నేను చేయాలి, బట్ ఒప్పుకునే వాళ్ళు కాదు. ఫైనల్ గా ఇంకా ఆ నంబర్ చూపించే కొద్దికి దే ఆర్ ఓకే విత్ దట్. ఓకే డూ వాట్ ఎవర్. సో నువ్వు చేయగలవనే కాన్ఫిడెన్స్ ని ఇచ్చారు. అంతే. మాక్సిమం స్టార్టింగ్ లో ఎవరికైనా భయమే. బికాస్ మా ఫ్యామిలీలో మాక్సిమం అందరూ జాబ్ చేసేవాళ్ళు ఎవరు. సో మైట్ బి ఐఎమ్ ద ఫస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ మై ఇంట్లో. సో అట్లా. సో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మీ యొక్క ఇన్స్పిరేషన్ ఎవరు? లైక్ మీకు ఎవరిని చూసి లైక్ ఐ వాంట్ టు డూ బిజినెస్ అని అనిపించింది? అట్లనే ఏం లేదు. ఎప్పటి నుంచో మనం ఒక ఐడెంటిటీ ఉండాలి, ఏదో చేయాలి అట్లా. సో సెల్ఫ్ ఇన్స్పైర్డ్ అంతే మాక్సిమం. ఓకే. లివబుల్ స్పేసెస్ లో అసలు ఏమేం చేస్తారు? సో యాక్చువల్లీ లివబుల్ స్పేసెస్ సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ. వీ ప్లాన్ ఫ్రమ్ ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ ఏ హౌస్, అసలు ఇల్లు లేదు మీకు, ఇల్లు ఇంతవరకు కట్టలేదు, ల్యాండ్ ఉంది. వీ స్టార్ట్ ఫ్రమ్ జీరో టు ఎండ్. వీ ఇంట్రడ్యూస్డ్ AR అనమాట, ఆగ్మెంటెడ్ రియాలిటీ. సో ఇదేంట్రా అంటే మీరు ఇల్లు కట్టకముందే యూ కెన్ వాక్ ఇన్ టు యువర్ హోమ్. సో అలాంటి కొత్త టెక్నాలజీస్తో వర్క్ చేస్తాం. ప్లానింగ్ నుంచి మొత్తం మేమే చేస్తాం. అండ్ సక్సెస్ఫుల్లీ 3 houses కంప్లీట్ చేసాం రీసెంట్గా. బట్ వీ వోంట్ డూ ఎగ్జిక్యూషన్ చేయం ఇప్పుడు. ఇంకొక 2-3 years వరకు నాట్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ లేదు. ఓన్లీ వీ డూ సర్వీసెస్. సో అలా. సో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలి? హ్యావ్ ఎన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లివబుల్ స్పేసెస్ అని. అండ్ నాది ER అవినాష్ అని ఉంటుంది, అది కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మై నంబర్. సో ఇల్లు కట్టకుండానే ఇంట్లో నడిపించేస్తారు? యా యూ కెన్. ఓకే. ఈజీగా ఎన్ని ఫ్లోర్స్ అయినా వీ కెన్ డూ. ఓకే. సో మీరు పీపుల్ ఆఫ్ తిరుపతి పేజ్ ద్వారా చాలా వర్క్ షాప్స్ అవి ఇవి కూడా కండక్ట్ చేశారు. సో మీకు పీపుల్ తో ఇంటరాక్షన్ ఎలా ఉండేది? ద లవ్ బిట్వీన్ యూ అండ్ పీపుల్ ఆఫ్ తిరుపతి. యా యాక్చువల్లీ చాలా ఇనిషియల్ గా అయితే అసలు రెస్పాన్స్ ఉండేది కాదు సరిగా. అసలు చాలా వర్స్ట్ రెస్పాన్స్. ఎట్లా అంటే ఇనిషియల్ ఫస్ట్ వర్క్ షాప్ వచ్చి మేము అర్బన్ స్కెచెస్ చేసాం, జస్ట్ స్కెచెస్ చేసాం. సో చాలా తక్కువ, అంటే మేబీ మేమంత హెవీగా ప్రమోట్ చేసుకోలేకపోయాం. అది కూడా మాది కూడా వన్ ఆఫ్ ద ఫాల్ట్ అక్కడ. సో ఆ ప్రమోట్ ఎక్కువ పుష్ చేసుకునే కొద్దికి సో పీపుల్ షుడ్ అవేర్ అన్నమాట. సో అలా ఫస్ట్ చేసిన వర్క్ షాప్ అదే, స్కెచింగ్ వర్క్ షాప్ దివ్యారామంలో చేసాం.
అక్కడ బాగుంది, గుడ్ రెస్పాన్స్. సో ఇంకా అక్కడతో వి స్టార్ట్ కంటిన్యూస్ గా వర్క్ షాప్స్ చేయడం. అది చేసాం, ఫార్మింగ్ చేసాం, ఫార్మింగ్ వర్క్ షాప్ ఒకటి చేసాం, పాటరీ కూడా చేసాం. పాటరీ అయితే లిలీతో, అదే లావణ్యతో కలిసి చేసాం చాలా. సో అట్లా మేము కూడా వర్క్ షాప్స్ అటెండ్ మీకు తెలుసు కదా ఎలా. సో అట్లా ఆ స్కెచింగ్ ది ఏంటంటే, స్కెచింగ్ ది ఒక కమ్యూనిటీ చేయాలి అని చెప్పి స్టార్ట్ అర్బన్ స్కెచర్స్ తిరుపతి అనమాట. సో మెయిన్ ఏంటంటే రీజనల్ ప్లేసెస్ ని త్రూ ఆర్ట్ రిప్రజెంట్ చేయడం అనమాట, ప్రెజెంట్ చేయడం. సో ఆల్మోస్ట్ ఆల్ వి కండక్ట్ అరౌండ్ 10 వర్క్ షాప్స్ టిల్ టుడే. సో కమింగ్ డేస్ లో కూడా ఇంకొక వర్క్ షాప్ ఉంది. సో అసలు నాన్ స్టాప్ గా కన్సిస్టెంట్ గా ఉంటున్నట్టుంది పీపుల్ ఆఫ్ తిరుపతి. కన్సిస్టెన్సీ అనేది చాలా తక్కువ, పీరియాడికల్ గా ఉన్నాం. కన్సిస్టెన్సీ చాలా తక్కువ. వన్ ఆఫ్ ద రీజన్ అందులో అంతమంది ఫాలోవర్స్ లేకపోవడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అదే, కన్సిస్టెన్సీ గా లేకపోవడం. బట్ ఇప్పుడు ముందంటే జాబ్ చేసేవాళ్ళం, అంతా ఉన్న టీమ్ లో అందరూ జాబ్ చేసేవాళ్ళు కాబట్టి సో వీ డోంట్ హ్యావ్ టైం అన్నమాట కరెక్ట్ గా ఫాలోయింగ్ ప్యాషన్ అండ్ ప్రొఫెషన్ ఇన్ ద సేమ్ టైం. సో టైం ఉండేది కాదు. బట్ ఇప్పుడు ఏంట్రా అంటే సో నాకు ఒక్కడికే కాబట్టి సో ఐ కెన్ స్పెండ్ టైం. సో ఇప్పుడు నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా దే కెన్ స్పెండ్ ద టైం అట్లా. సో మరి మీ స్టార్ట్అప్ బిజినెస్ అని ఏదైతే అన్నారో, లైక్ మీ లివబుల్ స్పేసెస్, సో దాని గురించి ఏమైనా చెప్తారా? సో లైక్ లివబుల్ స్పేసెస్ అంటే అది స్టార్ట్ చేసింది ఒక 1.5 year బ్యాక్ స్టార్ట్ చేశాను. బట్ బ్యాక్ ఎండ్ లో వర్క్ చేసేవాడిని, జాబ్ చేసుకుంటూ దాన్ని మేనేజ్ చేస్తూ చేసేవాడిని. ఫైనల్ గా September 15th లో స్టార్ట్ చేసాను. సో ఇట్స్ గోయింగ్ వెల్. సో బట్ ఏంటంటే మెయిన్ ఏంటంటే రెస్పెక్ట్ చాలా వస్తుంది సైట్స్కి వెళ్ళినప్పుడు. చాలా రెస్పెక్ట్ అనమాట. ఆ రెస్పెక్ట్ వచ్చినప్పుడు దీనికోసం ఇన్ని సంవత్సరాలు కష్టపడిన దాంట్లో తప్పేం లేదు. సో అది. సో యాజ్ ఎ ఎంటర్‌ప్రెన్యూర్ మీరు కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, లైక్ వాళ్ళ ఐడియాస్ ని ఇంప్లిమెంట్ చేయడానికైనా, సో మీరు వాళ్ళకి ఎలాంటి టిప్స్ ఇస్తారు? సో మెయిన్ ఏంటంటే ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ సమ్వన్. ఎవరైనా ఇట్లా ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా ఐ విల్ సపోర్ట్. ఎందుకంటే బికాస్ నాకు ఆ సపోర్ట్ ఇనిషియల్ డేసెస్ లో లేదు. అండ్ ఈవెన్ టుడే ఇప్పటికైతే నాకు ఫుల్ సపోర్ట్ ఉంది అనమాట. సో ఈవెన్ సమ్ ఆఫ్ మై మెంటర్స్ ఉన్నారు నా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు. సో ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ డౌట్స్ ఏదైనా అంటే నేను వాళ్ళని అడుగుతాను, వాళ్ళు చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతారు. సో అలానే నేను కూడా ఇప్పుడు ఎలా వస్తుందో అలా నాకు కూడా నేను చేస్తాను. సో స్టార్టింగ్ లో అయితే నాకు జీరో, నో మెంటర్స్ ఎవరు లేరు. సో నేనే కూర్చొని చేసేవాడిని, మొత్తం అన్ని నేనే చేసుకునేవాడిని. సో ఇప్పుడు మా బ్రదర్ యాడ్ అయ్యాడు. హీ వాజ్ స్ట్రక్చరల్ ఇంజనీర్ తను కూడా. సో ప్లానింగ్ అంతా తనే చూసుకుంటాడు, ప్లానింగ్ స్ట్రక్చర్స్ అంతా తను చూసుకుంటాడు. రెస్ట్ ఆఫ్ ద పార్ట్ అంతా డిజైనింగ్, క్లయింట్స్ తో మాట్లాడడం అవంతా నేను చేస్తాను. బట్ వీ డోంట్ హ్యావ్ ఎ స్పేస్ యాక్చువల్లీ. సో నేను ఇనిషియల్ గా మా ఇంట్లోనే స్టార్ట్ చేశాను అనమాట. సో యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి మీరు సపోర్ట్ చేస్తాము అని అన్నారు. సో లైక్ రీసెంట్ గా చూసాం పీపుల్ ఆఫ్ తిరుపతి తరపున సమ్ కైండ్ ఆఫ్ స్టార్ట్అప్ ఈవెంట్ అని కూడా అనౌన్స్ చేస్తున్నారు. సో దాని గురించి. ఇది స్టార్ట్అప్ ఈవెంట్ అనడం కన్నా ఇట్స్ స్టార్ట్అప్ కమ్యూనిటీ ఫామ్ చేయడం కోసమే అది లాంచ్ చేస్తున్నాం అనమాట, స్టార్ట్అప్ మహోత్సవ్ అని. సో ఇనిషియల్ గా అదే ఇంకా డిస్కషన్స్ జరుగుతున్నాయి, ఇంటర్నల్ డిస్కషన్స్. నేను ఇప్పుడే ఎక్కువ చెప్పకూడదు. సో వన్స్ వి గాట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ రెడీ అయ్యాక మేము. బట్ ఓకే, ఇన్ఫర్మేషన్ అసైడ్, సో ఎలాంటి వాళ్ళు రావచ్చు? లైక్ స్టార్ట్అప్ ఐడియాస్, సంథింగ్ వాట్ టు నో, లైక్ ఐడియేటర్స్ రావచ్చు, జీరో అసలు ఏమీ తెలియని వాళ్ళు కూడా దే కెన్ కమ్. సో జస్ట్ నో అబౌట్ అసలు ఏం జరుగుతుంది. సో దే కెన్ ఫైండ్ మెంటర్స్ దేర్, కో-ఫౌండర్స్. సో సింగిల్ గా వచ్చి దే కెన్ క్రియేట్ ఎ గ్రూప్ దేర్. సో ఇఫ్ సమ్మన్ హ్యాస్ ఎన్ ఐడియా, వాళ్ళ దగ్గర ఐడియా ఉంది కాకపోతే వాళ్ళ దగ్గర టీమ్ లేదు, బట్ పీపుల్ అక్కడికి వచ్చి దే కెన్ ఫైండ్ దేర్ టీమ్. తనకి లైక్ మైండెడ్ ఉన్న వాళ్ళని ఎవరన్నా దే కెన్ ఫైండ్ ద టీమ్ అట్లా. సో మీరు ఆ స్టార్ట్అప్ ఐడియా అనేది పీపుల్ ఆఫ్ తిరుపతితో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మీకు ఎలాంటి రెస్పాన్సెస్ వచ్చాయి? అసలు లిటరలీ వి నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట. సో మేము ఇప్పుడు ఈవెన్ శ్రావ్య మేమంతా డిస్కస్ చేస్తూ ఉంటాం, అసలు ఎట్లా ఉంది రెస్పాన్స్, అంతా బాగుందా లేదా అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము అంత రెస్పాన్స్ వస్తుంది, ఈవెన్ వెళ్తుంది అని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఈ టైంలో నేను చాలా
ఇట్స్ మై తిరుపతి పృథ్వీ అన్నకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ ఎందుకంటే నేను చెప్పగానే నువ్వు ఏం ఆలోచించకుండా చేసేసేయి. ఇంకా చాలా ఐడియాస్ డిస్కస్ చేస్తా ఉంటాం, కానీ ఇది బాగుండింది, ఇంకా అందుకని అనౌన్స్ చేసి. తిరుపతి పీపుల్ ఆల్వేస్ లవ్స్ పీపుల్ ఆఫ్ తిరుపతి. సో కొత్త ఐడియాస్ తీసుకొని వస్తున్నంత ఇన్ని రోజులు అంటే లైక్ అంటే బ్రేక్స్ పడినా కూడా ఎందుకు మళ్ళీ రీస్టార్ట్ చేసుకుంటూ వస్తున్నామంటే రీజన్ ఏంట్రా అంటే అదే ఆ లవ్ అండ్ సపోర్ట్ అన్నమాట. లైక్ అదే విధంగా మీరు కూడా కొత్త ఐడియాస్ ని కానివ్వచ్చు, సంథింగ్ పీపుల్ ఆఫ్ తిరుపతికి ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు త్రూ పీపుల్ ఆఫ్ తిరుపతి, సో దే ఆర్ రియలీ వెరీ హ్యాపీ అబౌట్ దట్. సో ఈ పేజ్ కూడా ఇంకా చాలా కొత్త కొత్త ఐడియాస్ ని అండ్ కొత్త ఆర్టిస్ట్ ని కావచ్చు, సమ్ కైండ్ ఆఫ్ కొత్త ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ని కావచ్చు, సో వీళ్ళందరినీ కూడా ఒక పీపుల్ అంటే తెలియని డిఫరెంట్ కమ్యూనిటీస్ నుంచి, డిఫరెంట్ ప్రొఫెషన్స్ నుంచి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా సో ఒక ప్లేస్ లో అందరినీ కమ్యూనిటీ లాగా క్రియేట్ చేసి అండ్ న్యూ కనెక్షన్ సంథింగ్, దానికి కూడా చాలా థ్యాంక్స్ ఫ్రమ్ ద పీపుల్ ఆఫ్ తిరుపతి. సో మీరు ఇంకా ఏమైనా కొత్త ఐడియాస్ ని తీసుకొని వద్దాం అనుకుంటున్నాను? ఇనిషియల్ గా అసలు కమ్యూనిటీ అనే వర్డే తెలియదు నాకు యాక్చువల్లీ. అసలు పీపుల్ ఆఫ్ తిరుపతి ఒక కమ్యూనిటీ, మనం క్రియేట్ చేసేదే ఒక కమ్యూనిటీ అని అసలు తెలియదు నాకు ఇనిషియల్ డేసెస్ లో. సో ఒక్కొక్క పార్ట్స్ లో డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్నాయి, లైక్ ఆర్ట్ కమ్యూనిటీ ఇన్ ద సెన్స్ అర్బన్ స్కెచర్స్ తిరుపతి. సో ఇప్పుడు కొత్తగా ఇంకొకటి అనౌన్స్ చేసాం, స్టార్ట్అప్ కమ్యూనిటీ కూడా ప్లాన్ చేస్తున్నాం. సో అలా సో మేబీ ఇన్ ఫ్యూచర్ వీ కెన్ ఫార్మ్ డిఫరెంట్ కమ్యూనిటీస్, ఆర్ ఎల్స్ ఈ 2 పైనే స్టిక్ అవ్వచ్చు, చెప్పలేము. అంటే పీపుల్ రెస్పాన్స్ టీమ్ బిల్డ్ అయ్యేదాన్ని బట్టి, వాలంటీర్స్ టీమ్ అట్లా బిల్డ్ అయ్యేదాన్ని బట్టి వీ కెన్ ప్లాన్. బట్ ప్రస్తుతానికి ఏంటంటే మెయిన్ అజెండా అయితే ఓన్లీ స్టార్ట్అప్ ఈవెంట్ ప్రస్తుతానికి. సో దాని తర్వాత ఇంకేదైనా ప్లాన్స్? మాక్సిమం అవే ఉన్నాయి ఈ రెండు. ఫస్ట్ స్టార్ట్అప్ ఈవెంట్ 100% అని చెప్పలేం, కానీ ఒక 70% అచీవ్ చేస్తే ఇట్ విల్ బి గ్రేట్. సో ఇంకా పోడ్కాస్ట్ లో చేస్తున్నాం. సో అవినాష్, మీరు ఒక సివిల్ ఇంజనీర్, సో వై పీపుల్ ఆఫ్ తిరుపతి? అదే లైక్ చెప్పాను కదా, పీపుల్ ఆఫ్ తిరుపతి మనం స్టార్ట్ చేసిన స్టోరీ అంతా చెప్పాను. సో వీ రైట్ అరౌండ్ ఇప్పటి వరకు వీ ఫీచర్డ్ అరౌండ్ 150 పీపుల్ ఇన్ తిరుపతి, లైక్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ లో ఉన్న 150 పీపుల్ ని ఫీచర్ చేసాం మన పేజ్ లో. సో ఈ 150లో డిఫరెంట్ ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు, మ్యూజిషియన్స్ ఉన్నారు, సింగర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ కూడా మనం ఫీచర్డ్ అనమాట. సో ఫన్నీ స్టోరీ చెప్పాలంటే మనకు ఆహాలో మ్యూజిక్ ఒక ఇది జరుగుతుంది, సింగర్స్ ఒక ప్రోగ్రామ్ ఒక ఇది జరుగుతుంది షో. ఆ షోకి అప్పుడు మనకి కాల్ చేశారనమాట. సో లైక్ ఎలా అంటే వీఆర్ లుకింగ్ ఫర్ ఎ సింగర్స్ ఇన్ తిరుపతి, ఈ రీజియన్ లో మాకు సింగర్స్ కావాలి, మేము మీ పేజ్ ని చూసాము, మీ పేజ్ లో యూ క్యాన్ రెఫర్ సమ్ వన్ ఇన్ తిరుపతి, మీ పేజ్ నుంచి ఎవరినైనా రెఫర్ చేయండి అని చెప్పి. సో ఐ డోంట్ నో వాళ్ళు ఎంతమందిని తీసుకున్నారో ఏమో నాకు తెలీదు, బట్ దే వెంట అనమాట, మన ప్రొఫైల్లో వెళ్ళి చూసి తీసుకున్నారు. సో అలా ఇంకా అట్లా సో వీ డాక్యుమెంట్ అనమాట. మనం ఒక మోస్ట్ ఫేమస్ రైటర్ అనమాట ఆయన తిరుపతి నుండి. సో హీ రోట్స్ డిఫరెంట్ బుక్స్ అనమాట. ఎగ్జాంపుల్ తిరుపతి కథలు. తిరుపతి కథలు ఏంట్రా అంటే లైక్ తిరుపతిలో ఉన్న టోటల్ 108 పీపుల్ స్టోరీస్ అనమాట, ప్లేసెస్ నాట్ పీపుల్, స్టోరీస్ అనమాట. సో ఆయన ఎట్లా స్టోరీస్ ఎలా చెప్తాడంటే, సో ది గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వెంట్ టు సమ్ ప్లేస్, అక్కడ డిస్కస్ చేస్తారనమాట. సో అసలు ఈ ప్లేస్ ఎలా వచ్చింది, సో ఇలా స్టోరీ చెప్తాడు అనమాట. సో అదంతా ఒక బుక్ లో తిరుపతి కథలు మనం అతన్ని డాక్యుమెంట్ చేసాం అనమాట. లాస్ట్ గంగమ్మ జాతర అప్పుడు డాక్యుమెంట్ చేసాం అసలు గంగమ్మ జాతర బుక్ ఎలా రాయాలనుకున్నాడు. సో ఆ స్టోరీ అంతా చేసాం. రీసెంట్ గా కూడా జాతర సిరీస్ చేసాం మనం, అసలు ఎలా వచ్చింది ఏంటి అని. ఇంకా అంతే, స్టిల్ కంటిన్యూ. సో మీరు రాసిన ఎన్ని స్టోరీస్ లో అండ్ మీకు బెస్ట్ ఏది అనిపించింది, లైక్ మీకు రికాగ్నైజ్ తెచ్చింది కావచ్చు, ఆర్ యూ ఫీల్ సంథింగ్ వెరీ హ్యాపీ? బెస్ట్ అంటే ఆబ్వియస్లీ మా అమ్మమ్మాయి తాతయ్య వాళ్ళది. అండ్ ఒక ఆయన ఉన్నారు, సో హీఈస్ అన్ ఆటో డ్రైవర్. సో తన ఆటో మొత్తం గ్రీన్ స్పేస్ ఉంటుంది అనమాట. సో మొత్తం చెట్లు ఉంటాయి. సో పీపుల్ కాల్ హిమ్ గ్రీన్ మ్యాన్ ఆఫ్ తిరుపతి అనమాట. సో తన ఆటో మొత్తం ప్లాంట్స్ ఉంటాయి, చిన్న హెర్బ్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి అనమాట.
సో నేను సో అట్లా నేను ఎప్పుడు చూసాను, చాలా సార్లు చూసాను, కానీ నేను ఎప్పుడు ట్రావెల్ చేయలేదు ఆటోలో. సో ఇలా ఇంకొక అతను ఉన్నాడు అంటారు, మైక్ మ్యాన్ ఆఫ్ తిరుపతి అని. సో సో హీజ్ ఆయన పాలిటెక్నిక్ కాలేజ్లో వర్క్ చేస్తారు. సో హీ క్రియేటెడ్ అవేర్నెస్ అబౌట్ ద ఓటింగ్ సిస్టమ్. ఓట్ వేయాలి ఎలా, అసలు ఓట్ వేస్తే ఏంటి యూజెస్. సో హీ హెల్ప్స్ అనమాట, గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తాడు ఆయన. సో వన్స్ ఆయనకి 9 to 5 జాబ్ అయిపోగానే తన వెహికల్ కి మైక్ పెట్టుకొని సో హీ అనౌన్సెస్ అనమాట, సో స్ట్రీట్స్ లో అంతా వెళ్తుంటాడు. అండ్ మీరు ఇంకా అంటే మనకు వినాయక చవితి జరిగినప్పుడు ఉత్సవం జరుగుతుంది, లైక్ అలాంటప్పుడు కూడా ఈ వాలంటీర్డ్ గా అతను పీపుల్ ని గైడ్ చేస్తూ ఉంటాడు. అండ్ చాలా ప్లేసెస్ లో యూ కెన్ సీ హిమ్ అన్నమాట. సో అలాంటి పీపుల్ వాళ్ళ స్టోరీస్ అంతా చాలా అండ్ పీపుల్ ని ప్రెజెంట్ చేయడమే సో పీపుల్ ఆఫ్ తిరుపతి. సో ఎన్ని నెంబర్ ఆఫ్ వర్క్ షాప్స్ చేసి ఉంటారు మీరు ఇప్పటి వరకు? డిఫరెంట్ వర్క్ షాప్ చేసాం. ఐ డోంట్ నో, మేబీ ఒక 10 కన్నా 10 బిలో ఉండొచ్చు. సో ఇంకా ఉన్నాయి, ప్లాన్స్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఈ మంత్ లో ఉన్నాయి, ఈ మంత్ ఏం లేదు, నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా ఉంటాయి కంటిన్యూస్ గా ఉంటుంది. సో మేబీ డ్యూ టు సమ్మర్ రెయిన్స్ వల్ల కొన్ని సార్లు ఆపేస్తాం. సో అట్లా, బట్ ఎవ్రీ మంత్ ఒక 2 వర్క్ షాప్స్ అయితే కన్సిస్టెంట్ గా చేస్తున్నాం. సో అదే డిజైనర్, నేను మీ ప్రొఫైల్ కూడా చూసాను. సో చాలా కొత్త డిజైన్స్ ఉన్నాయి అండ్ యూ క్రియేట్ అ వెరీ యూనిక్ డిజైన్స్. సో మీరు క్రియేట్ చేసిన డిజైన్స్ లో మీకు ద బెస్ట్ ఆర్ చాలా మంచి ఫీల్ ఇచ్చిన డిజైన్ ఏదైనా ఉందా? మెయిన్ ఏంటంటే ఐ వాస్ వెరీ ఎక్స్పెరిమెంటివ్ పర్సన్ అనమాట. సో నాకు ఎక్స్పెరిమెంట్ చేయడం చాలా ఇష్టం. సో ఆ ఎక్స్పెరిమెంటివ్ థింగ్ లోనే ఒకటి చేసాం అనమాట. పేరూరు మనకు చెరువు వస్తుంది, ఒకళ్ళమాత గుడికి ఆపోజిట్ లో ఒక పాండ్ ఉంటుంది. ఆ పాండ్ ఏంట్రా అంటే 1 acre ఉంటుంది. సో వెన్ ఐ వాజ్ మేము నా సైట్స్కి వెళ్ళినప్పుడు అంతా వెళ్ళి తిరుగుతూ ఉంటాం కదా, అదే రూట్ లో తిరుగుతూ ఉంటాం. సో అసలు ఈ పాండ్ కి సెంటర్ లో మనం అన్నమయ్య స్టాచ్యూ పెడితే ఎలా ఉంటుంది, జస్ట్ ఇమాజిన్ అన్నమయ్య స్టాచ్యూ పెడితే ఎలా ఉంటుంది అన్న థాట్ అనమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మై హ్యాండ్స్. సో ఇఫ్ ఐ ప్లాన్ ఐ కెన్ డూ, బికాస్ ఇప్పుడు వేరే వాళ్ళంటే ప్రాంప్ట్ ఇచ్చి అవన్నీ చేయాలి, నాకు అవసరం లేదు. సో నా దగ్గర ఉన్న వర్క్ అది, సో ఐ డిజైన్ అనమాట. సో అట్లా అలా చాలా ఎక్స్పెరిమెంట్లు ఎక్కువ చేస్తూ ఉంటాను అనమాట ఫ్రీ టైం దొరికినప్పుడు. సో రీసెంట్ గా మీరు డిజైన్ చేసిన ప్రాజెక్ట్స్, మీరు వర్క్ చేసిన ప్రాజెక్ట్స్? ఒక ప్రాజెక్ట్ ఉంది. సో బట్ నేను చాలా రోజుల నుంచి అలాంటి ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటాను. మండువా హౌస్ అనమాట. ఐ థింక్ ఫస్ట్ ఎవర్ మండువా హౌస్ ఇన్ తిరుపతి, మేబీ ఐ గెస్. సో చాలా, అది కూడా ఇప్పుడు జరుగుతుంది, వర్క్ చాలా వస్తుంది. అండ్ సెకండ్ వచ్చి అనంతరాజ్ ఆశ్రయ్, విచ్ ఈస్ వెరీ లైక్ నాకు హార్ట్ టు హార్ట్ అనమాట. లైక్ ఒక ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు దొరికినప్పుడు ఎలా ఉంటుందో అలా అనమాట ఆ ప్రాజెక్ట్. సో అలా సో ఇంకా కంటిన్యూస్ గా చేస్తున్నాం, బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి. సో ఆల్ గోయింగ్ గుడ్. ఆల్ గోయింగ్ గుడ్. అవినాష్, మీరు బోత్ సివిల్ ఇంజనీర్ అండ్ ఇంటీరియర్ డిజైనర్. సో ఎప్పుడు ఎవరు అనలేదా లైక్ ఒకదానికి స్టిక్ అవ్వచ్చు కదా అని? ఒక్కదానికి స్టిక్ అవ్వడం అంటే ఎలా అంటే, మెయిన్ ఏంటంటే ఒక ప్రోడక్ట్ తీసుకుని, ఏ ప్రోడక్ట్ అయినా, ఎనీ ప్రోడక్ట్ అయినా ఇఫ్ యు టేక్ దాన్ని ఇనీషియల్ స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసేటప్పుడు సో ఎవ్రీ పార్ట్ నీకు తెలిసి ఉండాలి. అట్లీస్ట్ బేసిక్ ఒక 40% 50% తెలిసి ఉంటేనే యూ కెన్ బిల్డ్ దట్ ప్రోడక్ట్. సో యాజ్ ఎ సివిల్ ఇంజనీర్గా ఐ నో ద స్ట్రక్చరల్ ఎలిమెంట్స్. ఇప్పుడు మాకు వచ్చే కండిషన్స్ ఎలా వస్తాయంటే, ఐ డోంట్ నో, ఇది కాంట్రవర్షియల్ అవ్వచ్చు, బట్ చెప్తాను ఎలా అంటే, ఇప్పుడు ఒక సివిల్ ఇంజనీర్ ఎవరో ఒక వన్ పర్సన్ ఉన్నాడు. సో హీ గివ్ ద ప్లాన్ ఇచ్చేస్తాడు, స్ట్రక్చరల్ అన్నీ ఇచ్చేస్తాడు, అన్నీ అయిపోతాయి. ఫైనల్గా ఒక ఇంటీరియర్ డిజైనర్ని పిలుస్తారు. సో ఇంటీరియర్ డిజైనర్ ఎంత స్ట్రగుల్ అవుతాడంటే అక్కడ, సో ఆ ప్లేస్లో కాలం అవసరం లేదు, బట్ ఆ ప్లేస్లో కాలం వస్తుంది. ఫైనల్గా దాన్ని క్లోజ్ చేయలేదు అంటే ఇంటీరియర్ డిజైనర్ ఎవరైతే ఉంటారో వాడిని బ్లేమ్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్, క్లయింట్. సో ఎందుకు మేము ఆ పార్ట్లోనే వచ్చాము అంటే, సివిల్ ఇంజనీరింగ్లో ఏంట్రా అంటే స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ అన్నీ తెలుస్తాయి, బట్ రెండు అంతా ఒకటే. సో ఫ్రాంక్గా మాట్లాడితే సివిల్ ఇంజనీర్లో డిఫరెంట్ ఇవి ఉన్నాయి, పార్ట్స్ ఉన్నాయి. స్ట్రక్చరల్ ఉంది,
జియోటెక్నికల్ ఉంది, సాయిల్స్, జియాలజీ ఉంది, రాక్స్ గురించి స్టడీ చేస్తాం. అండ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఉన్నాయి. ఎన్విరాన్మెంటల్ అని డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉండడం వల్ల నాకేంట్రా అంటే నాకు స్టార్టింగ్ నుంచి సో ఐఎమ్ ద మెయిన్ ప్రౌడ్ టు సే ఐఎమ్ ఏ 4th generation పర్సన్ మా ఇంట్లో. సో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ ఫీల్డ్లోనే ఉన్నారు అనమాట. దే డూ హౌసెస్ కట్టివ్వడం అట్లా చేసేవాళ్ళు. సో నేను 4th generation, బట్ వీ వాంట్ టు డూ డిజైనింగ్ చేయడం కోసం. సో ఇంకేమీ తెలీదు. సో నాకేంటంటే ఆర్కిటెక్చర్ చదవాలని, బట్ నాకు తెలియదు దాని గురించి అంత అవేర్నెస్ లేక నేను సివిల్ ఇంజనీరింగ్ చేశాను. ఆఫ్టర్ మై ఇంజనీరింగ్ తర్వాత ఈ ప్రొఫెషన్లో ఇంటీరియర్ డిజైనింగ్ చేశాను. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు సమ్వన్ అప్రోచెస్ మీ, సో మాకు ఒక ప్లాన్ కావాలి అంటే నాకు అన్నీ తెలుస్తుంది. 0 నుంచి నేను చేస్తాను కాబట్టి ఐ నో ద ప్రోడక్ట్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా వెళ్ళాలి అండ్ ఎలా చేయాలి, స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ అంతా ఎలా నెగ్లెక్ట్ చేయాలి, ఆ హౌస్కి ఎంత స్ట్రక్చర్స్ కావాలో అంత ఇవ్వగలను నేను. సో అప్పుడు నేను మొత్తం అన్నీ చేయగలను. సో అలా ఆ రెండు నాకు ఇంటర్లింక్ అయింది. సో మీకు ఎప్పుడు బర్డెన్ అనిపించదు ఎప్పుడు అసలు. ఇంకేదన్నా బర్డెన్ అనిపిస్తుంది కానీ అసలు ఎప్పుడు ఫీల్ అయ్యింది లేదు. సో ఇష్టం చేసే పని ఎంత కష్టమైన బర్డెన్ గా అనిపించదు. సో మీరు స్టార్ట్ చేసిన మీ డిజైనింగ్ లైక్ లివబుల్ స్పేసెస్ లో సో మీకు మెంటర్స్ కానివచ్చు సపోర్టర్స్ ఎవరైనా ఉన్నారా? ఇనీషియల్ గా అయితే ఎవరు మెంటర్స్ లేరు. నేనే ఓన్ గా అంతా వర్క్ చేసి నేనే చేసుకునేవాడిని, రీసెర్చ్ చేసి. రీసెర్చ్ ఇన్ ద సెన్స్ AI, ChatGPT మనందరికి తెలుసు, ఇట్ హెల్ప్స్ ఎ లాట్. నాకు ఈవెన్ ఇప్పటికీ కూడా నాకు ఏదైనా చిన్న డౌట్ వచ్చినా ఐ డెఫినెట్లీ ఫస్ట్ గుడ్ టు గో ప్లేస్ అదే ChatGPT. ఇట్స్ అన్ అసిస్టెంట్ ఫర్ మీ. ఇంకా కమింగ్ మెంటర్స్ ఇప్పుడు ఉన్నారు. జ్ఞానేశ్వర్ అనేసి ఒకసారి ఉన్నారు. సో హీ మెంటర్ అస్ అనమాట. సో మాకు ఏదైనా ఐడియాస్ ఏదైనా డౌట్స్ ఉన్నా సో ఖచ్చితంగా ఐ ఆస్క్ మై మెంటర్. సో అలా కమింగ్ టు సపోర్టర్స్, మై ఫస్ట్ సపోర్టర్స్ ఏంటంటే తిరుపతి వాళ్ళు. సో నేను అసలు వాళ్ళని ప్రమోట్ చేయండి అని కూడా అడగలేదు, బట్ సో వాళ్ళే చేస్తామన్నా, మీరు మాకు సపోర్ట్ చేశారు ఇనిషియల్ డేస్లో, మేము మీకు సపోర్ట్ చేస్తాం, 1-on-1 గ్రాటిట్యూడ్ అని చెప్పి. ఆ నేమ్ ఆ లివబుల్ స్పేసెస్ అట్లీస్ట్ ఒక 40% వెళ్ళింది అనమాట. సో చాలా మంచి ప్రాజెక్ట్స్ వచ్చాయి. సో అట్లా. సో మీరు బోత్ మీ పర్సనల్ లైక్ ప్రొఫెషనల్ లైఫ్ ని లైక్ యాజ్ అ సివిల్ ఇంజనీర్ అండ్ యాజ్ వెల్ ఈ కమ్యూనిటీ బిల్డింగ్ ఏదైతే ఉందో సో రెండు చేసేటప్పుడు మీకు మనం చాలా ఎక్కువ టూ మచ్ గా చేస్తున్నామని మీకు ఎప్పుడు అనిపించలేదా? అనిపిస్తుంది ఒక్కోసారి, అనిపిస్తుంది. ఎప్పుడంటే మనం చేస్తున్న వర్క్షాప్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ రానప్పుడు, మాకు కొన్ని ఎట్లా అంటే లైక్ వర్క్స్ అన్నీ హెవీ అయిపోతాయి ఒక్కోసారి. ఆ టైంలో వీటిపైన కాన్సన్ట్రేట్ చేయలేము. అలాంటప్పుడు అనిపిస్తుంది. కానీ ఒక మెయిన్ ఏంట్రా అంటే ఒకటి బిల్డ్ చేస్తున్నాం. సో ఈ పార్ట్ ఏంట్రా అంటే ప్రొఫెషనల్ ఏంట్రా అంటే అది నా పర్సనల్, అంటే అది నాకు ఫీడ్ చేస్తుంది. కమింగ్ టు ప్యాషన్ ఏంట్రా అంటే అది నా చుట్టూ ఉన్న వాళ్ళకి అందరికీ ఫీడ్ చేస్తుంది. ఫీడింగ్ ఇన్ ద సెన్స్, సో మేము ఒక పర్సన్ స్టోరీ ఫీచర్ చేసామంటే సో వీ టెల్ అబౌట్ హిమ్ అనమాట. కంప్లీట్ అసలు ఏం చేస్తాడు తను అంతా చెప్తాం కాబట్టి సో వీ నో అనమాట. సో అక్కడ ఏంట్రా అంటే తను ప్రమోట్ అవుతాడు. సో హీల్ గెట్ సమ్ గుడ్ రికగ్నిషన్ దేర్. సో అట్లా పాజిటివ్ మనకు న్యూసెస్ వచ్చినప్పుడు మనకు మంచిగా ఆ వాల్యూ యాడ్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఏం ఫీల్ అవ్వం, ఎంత బర్డెన్ ఉన్నా వీ నీడ్ టు డూ అంతే. ఎట్లా చెప్పాలంటే ఇంకా ఇప్పుడు మనం ఒక చోట స్టక్ అయిపోయాం, ఏదో ఒక వర్క్ చేస్తున్నాం, స్టక్ అయిపోయాం. డైవర్షన్ కోసం డిఫరెంట్ మీడియంస్ని చూస్తాం. ఒక న్యూస్ వినడమో, సాంగ్ వినడమో. సో అలా నాకు పీపుల్ ఆఫ్ తిరుపతి హెల్ప్ అవుతుంది వైల్ ఐ వాజ్ వర్కింగ్. సో అలా. సో సోషల్ మీడియా నుంచి చాలా రెవెన్యూ జనరేట్ చేస్తుంది అని చాలా మంది అంటూ ఉంటారు. సో ఆ విషయంలో పీపుల్ ఆఫ్ తిరుపతికి రెవెన్యూ లేకపోయినా కూడా లైక్ యు ఆర్ డూయింగ్ ఫర్ పీపుల్, సో అది మీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది? రెవెన్యూ జనరేట్ చేయము, బట్ ఒక్కోసారి చేయాల్సి వస్తుంది, చేయాలి. బట్ మేమేమి లైక్ హెవీగా డబ్బులు పెట్టి రావాలి చేయాలి అని చెప్పం. నామినల్ ప్రైజెస్ పెడతాం. ఇప్పుడు అర్బన్ స్కెచర్స్ ఉంది, అది కూడా ఎందుకు ఆ ప్రైస్ పెట్టడానికి 100 రూపీస్ ఎందుకు పెడుతున్నాం అంటే 100 రూపీస్ ఇప్పుడు నార్మల్గా మేము ఇనీషియల్ డేసెస్లో ఫ్రీగా చేసేవాళ్ళం. ఏమవుతుందా అంటే
మేము గూగుల్ ఫామ్స్ పెడతాం ప్రతి చోట, ప్రతి ఒక్క వర్క్షాప్కి గూగుల్ ఫామ్ పెడతాం. సో మాకు ఏంటంటే ఫ్రీ కాబట్టి చాలా మంది రిజిస్టర్ అయిపోతారు. ఒక చోట మేము ఒక ప్లేస్లో ఒక వర్క్షాప్ ప్లాన్ ఇది స్కెచ్ మీట్ ప్లాన్ చేసాం. మాకు రిజిస్ట్రేషన్స్ అరౌండ్ 30 వచ్చాయి. ఆ ఫైన్ డే ఉంటుంది కదా, ఆ డేలో మాకు 3 వచ్చారు. సో మీరు చెప్పండి, లైక్ ఎంత డిప్రెషన్కి వెళ్ళిపోతారంటే మనం ఎక్కువ కాన్సన్ట్రేట్, ఇప్పుడు మీరు అడిగినట్టు ఎక్కువ టూ మచ్ చేసేస్తున్నారు. సో నేను ఇక్కడ ఈ టైంని ఇక్కడ స్పెండ్ చేసే బదులు నేను నా ప్రొఫెషనల్ దాంట్లో స్పెండ్ చేస్తే చాలా వాల్యూ యాడ్ అవుతుంది అని అనిపిస్తుంది. దాన్ని రెక్టిఫై చేయడం కోసమే ఆ ప్రైస్ 100 రూపీస్. ఇప్పుడు 100 రూపీస్ పెట్టి రిజిస్టర్ చేసుకుంటే ఖచ్చితంగా 100 రూపీస్ పెట్టాము, మనకు అక్కడ ఏదో ఒకటి వాల్యూ యాడ్ అవుతుంది అనేసి వస్తారు. కాబట్టి ఆ 100 రూపీస్ అది కూడా మినిమల్ ప్రైసెస్ పెడతాం. సో అలా. సో ఈవెన్ ఇప్పుడు వర్క్షాప్స్కి కూడా ఎట్లా అంటే మేము వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి వాల్యూ యాడ్ చేయాలి కాబట్టి ప్రైజెస్ పెడుతున్నాం, ఇప్పుడు పెడుతున్నాం. అంతకుముందు పెట్టేవాళ్ళం కాదు, ఫ్రీగా చేసేద్దాంలే కాదులే అని అనుకునే వాళ్ళం. బట్ చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, సో వాటిని కవర్ చేయడం కోసం ఇప్పుడు. సో ఇనిషియల్ మీరు టీమ్ అన్నారు, లైక్ పీపుల్ ఆఫ్ తిరుపతి ఇస్ అ టీమ్. సో ఇనిషియల్ డేస్ లో మీ టీమ్ మెంబర్స్ సపోర్టింగ్ ఎలా ఉండేది? ఇనిషియల్ గా అయితే నేను ఒక్కడే ఉన్నాను. ఒక 1 year 6 months to 1 year వరకు నేనే ఉన్నాను. మళ్ళీ మోహన్ అని ఒక అతను యాడ్ అయ్యాడు. హీ వాజ్ మై ఇంజనీరింగ్ ఫ్రెండ్. ఇంజనీరింగ్ లో సో తనే డిజైన్స్ అన్ని చేసేవాడు, పోస్టర్స్ మొత్తం అంతా తనే చేసేవాడు. సో ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికీ కూడా వీఆర్ యూజింగ్ హిస్ ఫార్మెట్ ఓన్లీ. మేబీ కలర్స్ అవన్నీ మార్చినా కూడా మనం తన ఫార్మెటే ఫాలో అవుతున్నాం అనమాట. సో అలా. అండ్ మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే ఉషశ్రీ అని ఒక ఆమెని, తను కూడా చాలా సపోర్ట్ చేసేది. అండ్ రోషిని, షీ హోస్టెడ్ అరౌండ్ 3-4 వర్క్షాప్స్ హోస్ట్ చేసింది మాతో కలిసి. సో ఇప్పుడు మీరున్నారు శ్రావ్యనే ఇప్పుడు మీరు చూస్తున్న ఎడిటింగ్స్లో ఉన్న ఆ ఫార్మాట్స్కి అంతా శ్రావ్యనే మెయిన్ హెడ్ అక్కడ. సో అలా. ఓకే అవినాష్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. సో పీపుల్ ఆఫ్ తిరుపతి నుంచి ఇంకా చాలా మంది పీపుల్ ని లైమ్ లైట్ లోకి తీసుకొని వచ్చి ప్రజలకు పరిచయం చేయాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ నాకు కూడా ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బీ హియర్. సో వ్యూయర్స్, సో మీ అందరికి కూడా పీపుల్ ఆఫ్ తిరుపతి తరపున ఇన్ కాన్వర్సేషన్ విత్ మీ సారిక. సో నెక్స్ట్ గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్.